హాయ్ ఫ్రెండ్స్, మనం గతంలో 5 రూపీస్ నాణ్యాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను సేకరించిన 1 రూపీ కాయిన్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను సేకరించిన 1 రూపీ కాయిన్స్లో భాగంగా సెయింట్ ధన్యాల్ స్వామి అతని పేరు మీద 1247 నుంచి 1274 కాలం క్రీస్తు పూర్వకాలంలో 1999 కాలంలో రిలీజ్ చేసిన నాణ్యం ఉంది. అది కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో భాగంగా నేను సేకరించిన మొత్తం నాణ్యాలు కూడా వరుస క్రమంలో చూడగలరు. (1274) నుంచి 1296 క్రీస్తు పూర్వము ఈ నాణ్యము 1999లో రిలీజ్ అయింది. రాణా ప్రతాప్ సింగ్ పేరు మీద కూడా 1940 నుండి 1597 క్రీస్తు పూర్వం ఈ నాణ్యంని 2003లో రిలీజ్ చేసిండ్రు. క్విట్ ఇండియా ఉద్యమం పేరు మీద కూడా ఒక నాణ్యం విడుదల చేసిండ్రు. ఆ నాణ్యం క్రీస్తుపురం ఎప్పుడు అనేది ఈ నాణ్యంలో చూడవచ్చు. అలాగే జవహర్లాల్ నెహ్రూ పేరు మీద కూడా ఒక నాణ్యం విడుదల చేసిండ్రు. సంవత్సరం ఇక్కడ చూడవచ్చు. జయశంకర్ నారాయణ పేరు మీద నాణ్యం రిలీజ్ చేసిండ్రు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు మీద కూడా ఒక నాణ్యం విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంకు పేరు మీద ఒక నాణ్యం విడుదల చేశారు. వరల్డ్ తమిళ కార్పొరేషన్ పేరు మీద కూడా నాణ్యం విడుదల చేశారు. ఈ విధంగా మనం సేకరించిన నాణ్యాల్లో వరుస క్రమంలో ఇంకా కొన్ని నాణ్యాలు ఉన్నాయి. వాటిని వరుస క్రమంలో చూడవచ్చు. మనం ఇప్పుడు వాడుకలో ఉన్నవి, మనం రెగ్యులర్గా చూసిన నాణ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అవి వరుస క్రమంలో చూడవచ్చు. నేను సేకరించిన నాణ్యాలలో భాగంగా ఇప్పటి దాకా చూపించిన వరుస క్రమంలో చూడవచ్చు. ఇప్పటిదాకా 1 రూపీ కాయిన్ చూశారు. ఇవి నేను సేకరించినవి. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అనా పైసా, నేను చిన్న ఉన్నప్పుడు చూసినప్పటి అనా పైసల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.